వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అమరావతి రాజధానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ మీడియా అని విపరీతమైన ఆరోపణలు చేస్తున్నాయి. విపరీతంగా అంటే ఎంత విపరీతంగా అంటే అసలు అక్కడ ఒకవైపేమో రాజధాని కాలేదు కట్టలేదు అంటారు, ఇంకోవైపేమో వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయిందంటారు. నిజంగానే వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అక్కడ దుబారా జరుగుతోందా, రాజధాని నిర్మాణాల్లో దుబారా జరుగుతోందా అనే యాంగిల్లో కూడా మనం ఆలోచించవచ్చు, చర్చించవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే బాధ్యత పార్టీలకు కానీ మీడియాకు కానీ ఉంటుంది. దాన్ని ఆ యాంగిల్లో మనం కొంతవరకు యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే వీళ్ళు చేస్తున్న ఆరోపణల ప్రకారం అద్దాల కోసమే 2500 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అసెంబ్లీ బిల్డింగ్కి పెట్టే అద్దాలు దానికే 2500 కోట్లని చేసిన ఆరోపణ. అసలు క్యాబినెట్ దేనికి అప్రూవల్ ఇచ్చింది, ప్రభుత్వం ఏ ఏ పనులు టేకప్ చేస్తోంది అనేది వీళ్ళకి అనవసరం. విషం చింబడమే, అక్కసు కక్కేయడమే. ఆ కడుపులో ఉన్న కక్కసంతా అక్కసు రూపంలో కక్కాలి. వీళ్ళ నైజం అది. సహజంగా ఐఎమ్ సారీ అంటే ఈ మాట అంటున్నందుకు క్షమించాలి. అందమైన అమ్మాయి కనపడితే ఎందుకురా చొంగగారుస్తున్నావు అంటారు సహజంగా. వీళ్ళు అమరావతి మీద చొంగగార్చడం తప్ప ఇంకో పని లేదు వీళ్ళకి. ఎందుకు అంటే అక్కడ ఒక కొత్త నగరం నిర్మాణం అవుతోంది. డెఫినెట్గా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. ఆ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటే ఎంత కమిషన్లు వెళ్ళిపోతున్నాయో వీళ్ళకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ నాయుడికి, పవన్ కళ్యాణ్కి, కేంద్రంలో ఉన్న బీజేపీకి, వీళ్ళందరికీ ఎన్ని కోట్ల రూపాయల కమిషన్లు వెళ్ళిపోతున్నాయో. అదే మనమైతే బ్రహ్మాండంగా నొక్కేసే పని కదా. ఇది వీళ్ళ చొంగ. అసలు ఎంత చొంగ అంటే తడిసిపోతూ ఉంటుంది షర్టు. సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, అందరికీ. లేకపోతే ఇది రాదు. ఇంకో పక్క వీళ్ళకి అధికారం మీద బెంగ పట్టుకుంది. సమీప భవిష్యత్తులో ఆ ఛాయలు కనిపించట్లా. అధికారం అనే ఇది లేదు, కనిపించట్లా. ఎందుకంటే పార్టీలోనే లేదు, అది పోయింది ఇంకా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ పార్టీ తరఫున మాట్లాడే ఫేసులు చూడండి మీరు. అసలు మాట్లాడే ఫేసులు ఎవరు బయటికి రావట్లా. కళావిహీనమైపోయిన కొన్ని మొహాలు కనపడతా ఉన్నాయి. అందుకనే వారానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి ఒక 3 గంటలు 4 గంటలు ఉపన్యాసం దంచెళ్తాడు ప్రెస్ మీట్ రూపంలో. అది కూడా ప్రెస్ మీట్ రూపంలో. అది ప్రెస్ మీట్ అనాలో దాన్ని ఏం మీట్ అనాలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మాకే అర్థం కాదు ఒక్కోసారి. ప్రెస్ మీట్ ఎందుకంటున్నానంటే ఆ మాట, లోకేష్ ప్రెస్ మీట్ పెడితే సాక్షి వచ్చిందా, TV9 వచ్చిందా అని పిలిచి మరీ అడిగి మరీ క్వశ్చన్లు అడిగించుకుంటాడు. అది ప్రెస్ మీట్ అంటే. ఇక్కడేమో వాళ్ళు ఎవరైనా వస్తే రానివద్దు, పిలిస్తే కదా వెళ్ళడానికి. సపోజ్ మేము ఉన్నాం, మమ్మల్ని పిలిస్తే కదా వెళ్ళేది. ఒకవేళ మీడియా కదా ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పి వెళ్తే గేట్లు వేసేస్తారు, రానివ్వరు. కాబట్టి దాన్ని ఏం మీట్ అనాలో తెలియదు. భజన మీట్ అనాలేమో, ఆ లిస్ట్ వచ్చిన మీట్ అనుకోనివ్వండి. సరే, అది ఒక అంశం. అయితే ఇక్కడ ఒక ఇదేంటంటే వీళ్ళకి కూటమి ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు తీసుకుంటే బాగుండేదేమో. ఏ బిల్డింగ్ ఎట్లా కట్టాలి, ఏ బిల్డింగ్కి ఏం పెట్టాలి, ఏ భవనంలో ఎలాంటి సెటప్ వేయాలి,
ఆ సలహాలు ఆయన దగ్గర తీసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖాళీగా ఉన్నాడు కదా, గత 5 ఏళ్ళు ఆయన అన్ని శాఖల సలహాదారు ఉన్నాడు కదా, ఈ ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో. ఏదో అందులో వచ్చే పావులోనో 10 పైసల కమిషన్ ఇచ్చేస్తే శాలరీ కింద అలా పడి ఉండేవాడేమో. లేకపోతే ఈ విషయం అక్కడ ఏంటి, ఈ కడుపు నొప్పి ఏంటి, ఏమాత్రం అర్థం కావట్లా. వీళ్ళు మాట్లాడడం, వాళ్ళ మీడియాలో రాసేయడం, ఇది తప్ప ఇంకోట్లేదు. ఎంత విషపు నవ్వు అంటే మీరు చూడొచ్చు. అప్పుడెప్పుడో తెలకపల్లి రవి అనే ఒక రచయిత, అనే సుపరిచితుడే ఆయన, భ్రమరావతి అని ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, ఏదో పుస్తకం కూడా రాసినట్టున్నాడు. ఇప్పుడు భ్రమరావతి అనే పదం ఈయన పట్టుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఎలా అవుద్దా భ్రమరావతి? అమరావతి భ్రమరావతి ఎలా అవుద్ది అసలు? ఏమి భాష, ఏమి భావజాలం ఇది? ఇంకా మీరు మారరా? ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారు, 5 ఏళ్ళు నాశనం చేశారు. ఇప్పుడు అది ఒక రూపం దాలుస్తోంది, అయిపోయింది, అది గెజెట్ అయిపోయింది. అదే అమరావతి, అదే రాజధాని. భ్రమరావతి అని ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నాడు అని అంటే ఆయన గతంలో సంపాదకుడుగా చేసిన ఇది కానీ, ఒక సలహాదారుగా ప్రభుత్వంలో ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఇవన్నీ జీరో అయిపోయినాయి. ఏదో అల్జీమర్స్ లాంటిది ఏదైనా వచ్చి అవన్నీ పోయినట్టున్నాయి. ఇలాంటి పదాలు వాడుతున్నందుకు కొంచెం తప్పుగా అనిపించవచ్చు, బాధగా అనిపించవచ్చు, కానీ తప్పదు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ పేపర్ కూడా రాసింది వేళ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోనంట 4,000 నుంచి 4,500కి అద్భుతమైన 5 స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు స్క్వేర్ ఫీట్కి 4,000 నుంచి 4,500కి బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేసేస్తారంట కాంట్రాక్టర్లు అని వాళ్ళ మీడియాలో రాస్తారు. నేను ఓపెన్గా అడుగుతున్నా, ఆ రాసిన పత్రిక యజమానిని, ఎవరా యజమాని అంటే అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి, లేకపోతే రాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. మీ బంధువులు పెద్ద పెద్ద రియల్టర్లేగా హైదరాబాద్లో, పేర్లు చెప్పను కానీ నేను కంపెనీల పేర్లు, పెద్ద పెద్ద రియల్టర్లు. అటు పోతే మాదాపూరు, గచ్చిపోలి, అటు పోతే హౌసింగ్ బోర్డును మాదాపూర్ మధ్యలో పెద్ద పెద్ద ఇట్లా పైకెత్తి చూస్తే అందనంత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వేసేసిన భూములు అయ్యి బ్రహ్మాండమైన టవర్లు ఎగుతున్నాయి కదా. మీరు 4,500 అద్భుతంగా కడుతున్నారు మా వాళ్ళు అన్నారు కదా, ఒక 100 అపార్ట్మెంట్లు ఇప్పించండి, అదే రేటుకి మేము బేరం కూడా ఆడం. మీరు అన్న 4,500కే, లేదా ఇంకో 1000 కలుపుకోండి, ల్యాండ్ కూడా ఉంటుంది కదా, ఇంకో 1000 కూడా యాడ్ చేసుకుని, లేదు ఇంకో 500 యాడ్ చేసుకోండి, 6,000 చొప్పున. ఒక 100 పేద జర్నలిస్టులు, అయితే మధ్యతరగతి జర్నలిస్టులు చాలా మంది ఉన్నాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పించండి 6,000 ఎస్ఎఫ్టీ చొప్పున. మాట్లాడేదానికి ఆ నరము ఉండాలి, నాలుకకి, దానికి కొంచెం స్పృహ, కాస్త జ్ఞానం, పద్ధతి, ఇవన్నీ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేస్తే అది సమంజసం అనిపించుకోదు, విజ్ఞత అస్సలు అనిపించుకోదు. తర్వాత ఇక మనం ఆ పత్రికను చూద్దాం. ఆ పత్రిక ఇవాళ ఎడిషన్ మీరు టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత దారుణం అంటే, సహజంగా ఒక పత్రిక అంటే అన్ని రకాల వార్తలు ఉంటాయి. పైగా ఇరాన్ యుద్ధం జరుగుతోంది కదా, ఇరాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో దానికి ఇచ్చే ప్రయారిటీ దానికి ఇవ్వాలి. డెఫినెట్గా పత్రిక అనేది ప్రశ్నించాలి, దాన్ని ఎవరు తప్పుపట్టరు, సీనియర్ జర్నలిస్టులు అస్సలు తప్పుపట్టరు, మేము తప్పుపట్టం, ఇప్పుడు నేను కూడా తప్పుపట్టట్లే. కానీ ఆ పత్రిక యొక్క నైజం ఎలా ఉంటుంది అనే దానికి చెప్పడం కోసమే నేను ఇది చూపిస్తున్నాను. చూడండి, ఒక్క నిమిషం.
మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పైన ఒక 3 స్ట్రిప్లు ఉంటాయి. అతిపెద్ద డ్రగ్స్ దందా అనేది అమిత్ షా గారి బొమ్మతో చిన్నది, ఇంత పైన ఉంది కదా గ్రీన్ కలర్లో, చిన్నది. అతిపెద్ద డ్రగ్స్ దందా 1745 కోట్ల విలువైన కొకైన్ ని ఎన్సీబీ పట్టుకుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఫ్రీజ్ చేయండి అది అట్లా. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి 1745 కోట్ల రూపాయల విలువైన కొకైన్ ని ఎన్సీబీ పట్టుకుంది, నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు పట్టుకుంది అనేది ఎంత పెద్ద అచీవ్మెంట్, ఎంత పెద్ద వార్త. దాన్ని చిన్న స్టాంప్ సైజ్ పెట్టారు. తర్వాత మహేంద్రగిరి స్వదేశీ సిరి, శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ కలిగిన స్వదేశీ స్టెల్త్ చదవడానికి కలుగుడు నాకు శూభానట్ల ప్రిగ్నెట్ మహేంద్రగిరిని భారత నేవీకి అప్పగించారు. ఇది ఎంత పెద్ద వార్త. మహేంద్రగిరిని దీన్ని భారత నేవీకి అప్పగించింది. శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ కలిగింది, ఇది స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఉన్న టైంలో ఇచ్చింది. ఇది ఎంత పెద్ద వార్త. ఇది ఒక స్టాంపు. బ్యారియర్ లెస్ టోల్ వ్యవస్థ. ఇప్పుడు దేశం అంతా టోల్ అనేది, చివరికి హోర్ముజ్ సంధిలో కూడా టోల్ పెడతానంటున్నాడు ఇరాన్. టోల్ అనే దానికి అంత ప్రయారిటీ ఉంది. దాని మీద కేంద్ర మంత్రి గడ్కరీ గారు చేసిన కామెంట్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక ఇరాన్ వార్త రోజు సంచలనమే కదా, ట్రంప్ ఏం మాట్లాడినా కూడా అది ఆ కాషాయ రంగులో ఉన్న చిన్న స్టాంపు. అంటే వీళ్ళు ప్రయారిటీ ఆ పైన ఇంత ముక్కలేసి ఇక కింద చూడండి, మొత్తం ప్రభుత్వం మీద విషం కాపడమే, వాళ్ళ సొంత ప్రభుత్వం మీద. సొంత అంటే ఆంధ్రప్రదేశ్ అవినీతి అదారహో అంట. 18,413 కోట్ల రూపాయల విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం 1 చదరపు అడుగు ధర అంట. అది కాస్ట్ 18,413 రూపాయలు. ఇది విజనరీ పాలన ఎంత ఉందని. సరే, ప్రిజనరీ పాలన ఎంత ఉందో తర్వాత మాట్లాడదాం. ఆ తర్వాత బండబాదుడు వాణిజ్య సిలిండర్పై 993 రూపాయలు పెంపంట. ఎవరు పెంచారు ఇది? ఎప్పుడు పెంచారు? ఇది ఏపీ గవర్నమెంట్ మీదే. త్వరలో పెట్రోబాదుడు, దాంట్లోనే మళ్ళీ ఒక మొక్క, మళ్ళీ కొంచెం పైకి జరపండి. తర్వాత కమిషన్ల వైద్య ఆరోగ్య శాఖలో 40 కోట్ల ప్రాజెక్టులో గోల్మాల్. దాని పక్కనే జిఎస్టీ డమాల్. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ఏప్రిల్లో 2.7% తగ్గిపోయింది జిఎస్టీ వసూళ్లు. ఇది రాష్ట్రం అదే. తర్వాత ఈ షాడో మంత్రి కంత్రి, విద్యాశాఖలో మంత్రి ఓఎస్డి ఓవర్ యాక్షన్. ఇది దాని మీదే. కింద కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు. దాని కింద కుట్ర పన్ను కొల్లగొట్టు, రవాణాలో ట్యాక్స్ డీల్. ఆ పక్కన అడ్వాన్స్ గా 7,862 కోట్ల రూపాయలు ఇచ్చినా పోలవరం పడకేనా. దాని పక్కన సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం. ఇదండి ఆ పత్రిక తీస్తే అసలు ఇక వేరే లేవు. ప్రపంచం లేదు, దేశం లేదు, పొరుగు రాష్ట్రం లేదు, లేకపోతే ఇంకా వేరే మనుషులు లేరు, వేరే సమాజంలో ఇంకేమీ లేదు. ప్రభుత్వం మీద విషము. దాన్ని విషమనాలో, అక్కసనాలో, కుళ్ళుమోత్తనమనాలో, లేకపోతే భవిష్యత్తు మీద భయమనాలో, అధికారం మీద బెంగనాలో, అమరావతి మీద సొంగనాలో, అది జర్నలిజం అనాలో నాకైతే తెలియట్లా. ఉండొచ్చండి, ప్రభుత్వం మీద కూడా వార్తలు ఉండాలి. ఒక విజిల్ బ్లోయర్గా జనాన్ని చైతన్యపరిచేందుకు ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ప్రశ్నించడము తప్పదండి, రాయాలి. మీడియా అంటేనే అది. ఇదే అసలు వేరే ఇదే లేదు. ఈ రకమైన వార్తలు రాసి ప్రజల మెదళ్లలో ఒక నెగిటివిటీని పెంపొందించాలని చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? తర్వాత స్క్వేర్ ఫీట్కి 18,000 ఖర్చు పెడుతుందంటే ఈ ప్రభుత్వం ఏ లెక్కన ఖర్చు అవుద్ది? అసలు ఈ ప్రభుత్వానికి నాకు అనిపిస్తుంది ప్రభుత్వానికి సెన్స్ ఉందా లేదా అని. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఆలోచించాలి కదా కొంచెం. ఋషికొండలాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? వాళ్ళు బాధపడుతున్నారు నాకు తెలిసి. వైసీపీ ఋషికొండలో మేము 34,000 పెట్టి కడితే ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం 18,000కే కడుతుందని బాధపడుతున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి.
మేము 34,000 పెట్టి కడితే అందులో సగానికి కట్టేస్తుంది ప్రభుత్వం బాధపడుతున్నారా? అర్థం కావట్లా. పోనీ ఈ రాతలు తప్పైతే ఈ రాతల మీద ప్రభుత్వ వైఖరి ఏంటి, ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? తర్వాత క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది 2,540 కోట్ల రూపాయలు అమరావతిలో నిర్మిస్తున్న నిర్మాణాల కోసం, భవన నిర్మాణాల కోసం. దానికి ఏమంటారు వీళ్ళు? అద్దాల కోసం, లేకపోతే దోపిడీ కోసం, అయిన సొంత కాంట్రాక్టర్ల కోసం అని. ఇక్కడ అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్, హెచ్ఓడీల కార్యాలయాల భవనాలకు గ్లాస్ క్లాడింగ్ అంటే చుట్టూ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ పైన డిజైన్, అట్రియం, కెనోపీ, స్కైలైట్, కాలం క్లాడింగ్, పీవీ ప్యానెల్, బిఎండబ్ల్యూ, ఇంకా కొన్ని పనులు, వీటన్నిటి కోసం 2,540 కోట్లు. ఏమండి, ఒక్క కొండను కొట్టేసి నువ్వు ఉండే భవనం, నీ రెసిడెన్షియల్ కోసం 750 కోట్లు ఖర్చు పెట్టావు కదా. ఒక రాజధాని, అందులో రకరకాల ఆల్ హెచ్ఓడీస్, అసెంబ్లీ, తర్వాత సెక్రటేరియట్, ఇవన్నిటి కలిపి ఎన్ని భవనాలు ఉంటాయి? 4-5 టవర్స్ ఉంటాయి. వాటన్నిటిని బ్యూటిఫికేషను, వాటన్నిటికీ ఒక ఎలివేషను చేయడానికి అది పెద్ద అమౌంటా? నీ ఇల్లు ఎంత ఖర్చు పెట్టావు నువ్వు ఉండే ఇంటికి? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే కొన్ని రోజులు పట్టుద్ది మీ గురించి వర్ణించడానికి. సో ఓవరాల్గా ఈ రాతల మీద, ఈ కూతల మీద ఇది కొంచెం ఇవాళ నిగ్గుదేల్చే పని చూద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే పువ్వాడు సుధాకర్ గారు, అమరావతి జేఏసీ చైర్మన్ సుధాకర్ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్తే. క్యాబినెట్ 2,540 కోట్ల రూపాయలు అద్దాల కోసమే ఎందుకు కేటాయించింది? ఎందుకు ఈ రకంగా కోట్లాది రూపాయలు మీరు దుబారా చేస్తున్నారు? ఏదో సినిమాలో బ్రహ్మాండం ఎలాగుంది, చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, బిల్డింగ్లు ఎలా కట్టాలో తెలుసుకోవాలి. తెలియకపోతే కనీసం గూగుల్ ఉంది, ఇప్పుడు కూడా వచ్చింది, ఒక్కసారి కొత్త ఏం తెలుస్తుంది. సో సజ్జల నాగకృష్ణారెడ్డి గారు ఆయన ఎప్పుడో జర్నలిస్ట్గా పనిచేసే ఇప్పుడు దాంట్లో ఆగిపోతే ఎట్లా? అక్కడ ఆగిపోయాడంటావా? గ్యారంటీగా ఆగిపోయాడు. లేకపోతే నేను అనుకుంటున్నా ఇప్పుడు అంటే ఎంత అసంబద్ధంగా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడేది బేసిక్ ఇష్యూస్కు తెలియదు. వాళ్ళు ఎదగడం మానేశారు పూర్తిగా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా. బహుశా ఎందుకంటే ఆయన వ్యాపారాలు ఏం చేస్తాడో, ఎవరు చేశారో ఆయన తరఫున, అదే ఆయన ఇప్పుడు చేశారు వ్యాపారం. ఓకే, అంటే ఎదిగారు. ఎంతసేపటికి లిక్కర్ అక్కడైంది, చిక్కడం ఇట్లా కోపం కదా, బాధ, కోపం వస్తుంది అక్కడంతా. 2,450 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది. సచివాలయం పనులు ప్రధానంగా 2. ఒకటి ఇప్పటికే ఆల్రెడీ పూర్తయిపోయిన సివిల్ అండ్ దాని స్ట్రక్చరల్ ఇష్యూస్, దాని షెల్ అంటాం. సో గోడలన్నీ పూర్తయిపోయినాయి, ఫౌండేషను, దాని పిల్లలు, స్లాబులు, గోడల నిర్మాణానికి ఇచ్చిన దాని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది దీని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఒకసారిగా ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటూ డబ్బులు ఇవ్వరు. ఒక్కొక్క ఫేజ్ అంటే 1 కిలోమీటర్ రోడ్డు వేస్తేనే 2 కిలోమీటర్కి రోడ్డు ఇస్తారు. దట్స్ వాట్ వాళ్ళ ఇదన్నమాట. సో ఒకటి పూర్తయిన తర్వాత 6 మంది కలిగిన సూపర్వైజరీ వరల్డ్ బ్యాంకు చూస్తుంది. చూసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ ఇంకోసారి సర్టిఫికేట్ ఇవ్వాలి. సో కొత్తగా అమరావతికి ఇచ్చిందేం లేదు, పాతదాన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అంటారు. అంటే పరిపాలనా అనుభవం, అంటే ఇంక డబ్బులు ఇవ్వడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సింపుల్ గా. దీంట్లో ఏముంటుందంటే ఒక్కసారి వాళ్ళు తెలుసుకోమండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పేట్టు ఇది అద్దాల మొహలు కావు, ఇవేవి కావు. 2,500 కోట్లతో ఎక్స్టర్నల్ ఎన్వలప్ అంటారు దీన్ని, దాన్ని ఏమంటారు, బిల్డింగ్ ఎలివేషన్, బాహ్య నిర్మాణం, ఎక్స్టీరియర్ నిర్మాణం. సో దీంట్లో వీళ్ళకి తెలియదేమో, మనం మామూలుగా గ్లాసులు పెడతాం కదా, మామూలుగా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానల్స్ పైన పెడతాం. కొత్త టెక్నాలజీ ఏమంటే, మనం ఏ గ్లాస్ అయితే విండోస్ కోసం పెడుతున్నాము, ఏ గ్లాస్ బయట నుంచి మనం హైటెక్ సిటీ నుంచి దాని ఓవర్ పోతున్నప్పుడు గ్లాసులు చూస్తాం కదా, ఇక్కడ ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఆ గ్లాస్ లోపల, బయటికి మనకు కనిపించే గ్లాస్ లోపల ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఉంటాయి. ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంత పెద్ద నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను, ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ
ద బిల్డింగ్ ఇట్స్ కాల్డ్ బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటారు. సో పైన పెట్టి అంతా మీరు చెప్పే అర్థం చేసుకోవాలంటే కనీసం డిగ్రీ అనేది చదివి ఉండాలేమో. ఏదో వచ్చింటుంది, మేము కనీసం డిగ్రీ ఐఏఎస్ అయిపోయింది కాబట్టి కనీసం డిగ్రీ అయినా కావాలి. సో ఇది కాకుండా ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాము, ఇటు చెప్తే వాళ్ళకి అర్థం కాదేమో. ఈ భవనం మీద పడే ఈ భవనం మీద పడే ఎండను దానికి వేసిన గ్లాసులు లోపల పెట్టబడి ఉండే ఫోటోవోల్టాయిక్ సెల్స్ విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికత ఇందులో ఉంది. సో ఎండ లేనప్పుడు ఏం చేస్తారంటే దానికి మళ్ళా బ్యాటరీస్ పవర్ బ్యాకప్. సో ప్రభుత్వానికి విద్యుత్ ఖర్చు తగ్గిపోతుంది ఒకటి. అండ్ ఇట్స్ న్యూ క్యాపిటల్ జనరేషన్ అవసరమైన పవర్ ని తను జనరేట్ చేయడమే కాకుండా మిగతా దాన్ని కూడా సేఫ్. దీన్ని ఏమంటారంటే యాక్చువల్లీ గ్లాస్ ఫసాడ్ అంటారు, FACAD గ్లాస్ ఫసాడ్ అంటారు. మరి గ్లాస్ ఫసాడ్ ఏం చెప్తుందంటే లో ఎమిసిటివిటీ అంటారు, అంటే లోపలికి వచ్చే దాని ఎండను బోత్ వేస్ చెప్పండి బోత్ వేస్. సో ఈ లో హీట్ టెక్నాలజీ వల్ల ఎగ్జాక్ట్లీ సో లోపల ఉండే వేడి తగ్గుతుంది, AC ఖర్చు తగ్గుతుంది. సో అట్లాంటి దాన్ని గ్లాస్ ఎందుకు విజయ్, ఇప్పుడు మీరు US ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి సిటీకి ఒక డౌన్ సిటీ ఉంటుంది, డౌన్ టౌన్ అంటారు. అంటే వ్యాపార కేంద్రాలు అఫీషియల్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. గ్లాసెస్ లేని ఏ బిల్డింగ్ అని ఒకదాన్ని చూపించండి, గ్లాస్ చుట్టూ దాని క్లాడింగ్ చుట్టూ గ్లాస్ క్లాడింగ్ లేని బిల్డింగ్ ఒక్కటంటే ఒక్కటి. అక్కడ దాకా హైదరాబాద్ చూద్దాం, గచ్చిబౌలి కానీ లేకపోతే ఇప్పుడు మనం ఆ రూట్ గచ్చిబౌలి నుంచి ఇటు ఈ చెరువు దుర్గం చెరువు వైపు వస్తుంటే ఆ హైటెక్ సిటీ గారు మొత్తం గ్లాస్ క్లాడింగ్ లేని భవనాలు ఉంటాయా? దాని మీద పడి ఏడవడం ఎందుకు? ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద గ్లాసులు కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవాలి కదా. దానికి ఏమంటారంటే దాని బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్స్ అంటారు. ఇవేంటంటే భవనం పైన వచ్చే క్రేన్లు, రోబోటిక్ క్లీనింగ్ సిస్టమ్స్ అంటారు. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు ఎవరు పోయి దాన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక్కొక్కటి 40 అంతస్తులు ఉంటాయి కాబట్టి దానికోసం క్రేన్స్ ఉంటాయి లోపల. సో మనం ప్రతి ఒక్క దానికి గ్రీన్ బిల్డింగ్ ప్లాటినం సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఎందుకు తీసుకోకుండా చిన్నది కట్టుకోవచ్చు కదా అంటే కట్టుకోవచ్చు, కానీ వచ్చే వాళ్ళు ఎవరు మనం అమరావతిలో కానీ ఇంకో కానీ ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తాం? వీఆర్ ఎక్స్పెక్టింగ్ మైక్రోసాఫ్ట్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ IBM, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దోస్ పీపుల్, బిగ్ పీపుల్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు దానికి అదొక రాజధాని అన్నాక దానికి ఒక రాజసం ఉండాల్సిందే డెఫినెట్ గా. మిగతా నిర్మాణాలతో పోల్చుకుంటే మనం ఇప్పుడు హైదరాబాద్ రాగానే ఎందుకు ఒక్కసారిగా అందరూ అవాక్ అయిపోతారు? టైడ్ సబ్ వాడినందుకు కాదు కదా, నగరానికి ఉండే ఇదా నిర్మాణాలు మంచి మంచి పెద్ద పెద్ద టవర్స్. అదిగాక వికే గారు, ఇప్పుడు ఈ రోజున మనం భవనం కడుతున్నాం అంటే ఈ రోజు మార్కెట్ లో లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా లేట్ గా కట్టేవాడికి లేటెస్ట్ గా వస్తాయండి. అంత ముందర స్విచ్లు వేసుకొని తీసుకునే ఉన్నాయి, ఇప్పుడు చప్పట్లు కొడితే ఆగుతున్నాయి, వెలుగుతున్నాయి. ఇప్పుడు అందరూ సో లోపల వచ్చే దాని సెంట్రలైజ్డ్ AC కావచ్చు, జగన్ గారికి అలెక్సా గురించి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళు వాడుతుంటారు కదా, ఇంట్లో వాడుతుంటారా? ఖచ్చితంగా వాడతారు. అంటే ఇంకెవరు వాడకూడదు, వాళ్ళు ఎవరు వాడకూడదు అని ఎవరన్నా వాడితే అంటే వాళ్ళు మాత్రం టాయిలెట్ లో కూర్చుంటే సముద్రం కనపడాలి, వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఏమీ కనపడకూడదు. మీదే ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి, ఈ రాతలేంటి, దుబారా అక్రమార్కులకు దోచిపెట్టేస్తున్నారు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే సోలార్ సిస్టమ్ మాత్రమే 35 to 40% ఖర్చు అవుతుంది. 2450లో విద్యుత్ మొత్తం దాని ద్వారా అవుతాం, మనం ఇంకెక్కడ దీన్ని తావట్లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ వైసీపీ తరఫున వాదించే మేధావులందరూ కూడా వాదన కాదు అది, అదే వాళ్ళ విషయం చెప్పే మేధావులకి రాష్ట్ర బడ్జెట్ లో అమరావతి కోసం ఎంత కేటాయించారు అనేది ఒక్కసారి చూసుకొని మాట్లాడాలి కదా. మీకు ఎక్కడ వీళ్ళకి ఇంగ్లీషు రాదేమో అన్న డౌట్ తోటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటే మీరేంటి కనీసం డిగ్రీ కూడా చదవలేదనా మీరు అనేది? మరి అట్లాగే ఉంది. అందుకనే ఆవు పాపం తెలుగు నేర్చుకొని తెలుగులో చెప్పారు.
అయ్యా మేము ఎక్స్టర్నల్ బారోయింగ్స్ మేము తీసుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము. మేమిచ్చే ఫండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కట్టక్కర్లేదు. అది మేము కట్టుకుంటాం, మా బాధ్యత. ఎందుకు అంటే మేము రాజధాని మేము నిర్మించి ఇస్తామని మేము చెప్పాం కాబట్టి అది మా బాధ్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగులో చెబితే కూడా అర్థం కాకపోతే మరి వీళ్ళు మేధావులు ఎట్లా అవుతారో మరి నాకైతే అర్థం కాదు. ఎవరన్నారండి మీరు అనుకుంటున్నారు? వాళ్ళు కింద వేసుకుంటున్నారు సార్, కింద మేధావి ప్రొఫెసర్ అని వేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు స్క్రోలింగ్ వేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడుతున్నారా? ఓకే, నిపుణులు నిపుణులు అంటాడు, పలానా రంగంలో నిపుణులు, ఇంకొక మా పలానా రంగంలో మేధావి అని వేసుకుంటున్నారు కదా, రచయిత, భూషణం. ఇప్పుడు రాయలసీమలో ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటాడు ఒక రాయలసీమ మేధావి. ఏం చెప్పారు? రాయలసీమలో హార్టికల్చర్ హబ్ మేధావిని ఆయన చెప్పుకోలేదు కానీ ఒక ఫోరం పెట్టుకున్నాడు, మేధావుల ఫోరం. హార్టికల్చర్ హబ్ పెట్టుకున్నాడు. 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వికే గారు. మేము వచ్చి లేదు లేదు అది వేరే టాపిక్ అని చెప్తున్నా. 45,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ హబ్ కు పెట్టడానికి అందరూ స్వాగతిస్తున్నారు. స్టేట్ ఇంక్లూజివ్ గ్రోత్ లో బాగుంది. ఎగ్జాక్ట్లీ అందుకనే రాయలసీమలో ఖర్చు పెడుతున్నారని మేము ఏడిస్తే ఎట్లా? మాదేదో గుంటూరు జిల్లా అనుకోండి, మేము ఏడుస్తుంటే ఎట్లా? ఏడవకూడదు. ఇంక్లూజివ్ గ్రోత్ లో పార్ట్ గా ఖర్చు పెడుతున్నారు. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు. నేను మళ్ళీ అడ్డుపడుతున్నా మీకు. ఇప్పుడు ఈ ఏడుపు వీళ్ళు దీని గురించి కాదు, ఇందులో ఏదో జరిగిపోతుంది అనవసరంగా దోచుకోవాలి, మాకు రావట్లేదని. అది కూడా అది పెద్ద మెయిన్ పాయింట్. అదే వీళ్ళు ఏంటంటే మొత్తం ఓవరాల్ గా స్టేట్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం అది చూడలేక వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ప్రతిదీ అద్దాల కోసం 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక మాజీ జర్నలిస్టు చెప్పటం అనేది అది నిజంగా జుగుప్స కలిగించే అంత ఆరోపణ. అటువంటి పనులు చేయకూడదు. ఎవడో తెలిసి తెలియనోడు చెబితే మనం ఏదైనా అనుకోవచ్చు. వీళ్ళందరూ వచ్చి ప్రతిరోజు ప్రతిసారి కూడా అమరావతి మీద బురద చల్లటం. ఎట్లా బురద చల్లాలి? నిజంగా వాస్తవం ఉండి చెబితే ఎవడైనా కానీ ఎప్రిషియేట్ చేస్తాడు. అందులో ఏదన్నా తప్పు ఉంటే సరిదిద్దుకుంటారు. చెబుతున్నవన్నీ తప్పులు, రాస్తున్నవన్నీ తప్పులు. ఇందాక ఒక ప్రొఫెసర్, ఒక మేధావి, ఆయన కూడా మేధావి అని వేసుకున్నాడు. ఆయన చెబుతాడు 2వ విడత భూ సమీకరణ 50,000 ఎకరాలు చేస్తున్నారు అని చెప్తాడు. పచ్చి అబద్ధం కదా వీకే గారు. 16,000 ఎకరాలు అక్కడ చేస్తూ ఉంటే ఈసారి ఏంటి ముందర చేసిందేమో రాజధాని యాజ్ ఏ హోల్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ వైజ్ గా తీసుకుంటున్నారు. అంటే స్పోర్ట్స్ సిటీ కోసం, లేకపోతే రైల్వే కోసం ప్రాజెక్ట్ వైజ్ గా తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ వైజ్ గా తీసుకునే అది కూడా 16,000 ఎకరాలు, 50,000 ఎకరాలు అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి తెలిసి తెలియక 50,000 ఎకరాలు తీసుకుంటున్నారని చెబితే నువ్వు ప్రొఫెసర్ అయి ఉండి నువ్వు కూడా వెరిఫై చేసుకోవా? అరే భలే ఉన్నారు సార్ మీరు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందా నువ్వు విషయం అది. జగన్మోహన్ రెడ్డి సెలెక్టెడ్ గా ప్రొఫెసర్ రచయితలను 10 మందిని ఫిక్స్ చేసి ఇది ఇవాళ మన టాస్క్ ఇస్తాడు సజ్జల గారు. అన్ని తప్పులు టాస్క్ చెప్పేయాలి అంతే. మీకు ముందర క్రాస్ వెరిఫికేషన్, ఫస్ట్ పూలింగ్ లో 50,000 ఎకరాలు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 50,000 ఎకరాలు ఎక్కడున్నాయి? 33 ఎక్కడున్నాయి? 33 ఎకరాలు తీసుకుంటే 2వ విడత 16,000 ఎకరాలు తీసుకుంటే 50, అది 50, ఇది 50, లక్ష ఎకరాలు అంటాడు. అంటే ఇటువంటివన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ అని మొదలుపెట్టారు, క్యాంపెయిన్ మొదలుపెట్టారు. నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని చెప్పి కోర్టు చివాట్లు పెట్టి కేసు కొట్టేసింది కదా. కోర్టు చివాట్లు పెట్టినా బుద్ధిరాల, జనం చెప్పు దెబ్బలు కొట్టినా బుద్ధిరాల, నేలకేసి కొట్టినా బుద్ధిరాల, అదే పట్టుకుని వేలాడుతున్నారు అని అంటే వీళ్ళకి ఇంకేదో ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటి అనే దాన్ని ఒకటి మాట్లాడాలి. కన్స్ట్రక్షన్ కాస్ట్ 18,000 వీళ్ళు పెంచేశారు. గవర్నమెంట్ పెంచిందా లేదా నా దగ్గర వీళ్ళు పెంచేశారు. మొన్నటిదాకా 12,000 అన్నారు, 14,000 అన్నారు. ఇప్పుడు పేపర్లో 18,500 రాశారు. హైదరాబాద్లో 4,000కి కట్టేస్తానండి ఎవడో మహానుభావుడు. సుధాకర్ గారు, అమరావతిలో జరిగిపోతున్న లేకపోతే బాగా విచ్చలవిడిగా జరుగుతున్న ఈ దోపిడీ మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలు
లో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి 18,500 ఖర్చు పెడుతోంది విజనరీ పాలనలో అనే చేసిన రాతలు వెనుక, ఆరోపణల వెనుకున్న నిజమెంత? ముందుగా వెంకటకృష్ణ గారు మీకను, డిబేట్లో పాల్గొన్నటువంటి విజయ్ కుమార్ గారికి, సత్యమూర్తి గారికి, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి కూడా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించాలని, అదేవిధంగా సామాన్యులకి ఈ ప్రభుత్వం మీద, కూటమి మీద, అమరావతి రాజధాని మీద ఆక్రోశాన్ని కలిగించాలని వారిని ఏదో ఒక విధంగా, అందుకనే ఇటువంటి ఏదైతే సాక్ష్యం లేని వార్తలని సాక్షిలో గాలి వార్తలుగా ప్రచురించడం అనేది వారికి నిత్యకృత్యం అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ప్రజలకు గందరగోళం సృష్టించాలి ఎప్పటికప్పుడు. అందుకనే చాలా అతి సామాన్యమైనటువంటి మానవుడికి కూడా ఆక్రోశం కలిగే విధంగా అద్దాలకి 2,500 కోట్లని రాస్తారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విధానంగా అక్కడ వాళ్ళది వైఖరి కనపడతా ఉంది. అంటే సామాన్యుల్ని రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి అబద్ధాల ద్వారా లేకపోతే అసత్యాల ద్వారా ఎటువంటి రుజువులు లేనటువంటి, సాక్ష్యం లేనటువంటి వార్తలతో ప్రజల్ని రెచ్చగొట్టాలి. అంటే ఈరోజు మీరు వెనకటి కాలంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలా. ప్రజలు మీరు ఇందాక చెప్పినట్టు ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు, నాలెడ్జ్ని పెంచుకోలేదు. ఇప్పటికీ కూడా మనం చెప్పినటువంటి అబద్ధపు మాటలు ఏ విధంగా అయితే 2019లో ప్రజలందరూ మనం చెప్పినటువంటి అబద్ధాలను నమ్మారు అని మళ్ళీ కూడా అయ్యే అబద్ధాలు కంటిన్యూ చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కన్స్ట్రక్షన్లో ఒక రోజేమో 12,000 అని చెప్తారు, ఒక రోజేమో 16,000 అని చెబుతారు. ఇప్పుడు దాన్ని 18,000కు పెంచారు. మీకు అసలుకి సిఆర్డిఏ టెండర్లో స్పష్టంగా ఉంది. మీ పార్టీలో కూడా టెండర్లో పాల్గొనేటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు. మరి అంతంత ఎక్కువ రేట్లకు వస్తుంటే మీ కాంట్రాక్టర్లు ఎందుకు పాల్గొనట్లేదు అంటే అవి ఎక్కువ రేట్లు కాదు, సమంజసమైనటువంటి రేట్లే. అదేవిధంగా ప్రభుత్వం తనకి ఇష్టం వచ్చినటువంటి రేట్లు ఇవ్వడానికి కుదరదండి. షెడ్యూల్ రేట్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ రేట్స్ ప్రకారమే టెండర్ ఎస్టిమేషన్స్ తయారవుతాయి. దానికి ఉన్నటువంటి మనం ఈ రోజేందో పాతకాలం నాటికి వెళ్ళి కట్టట్లేదండి. ఇది అమరావతి రాజధాని అనేది భవిష్యత్తు నగరము, భవిష్యత్తులో విరాజిల్లేటువంటి నగరము. కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతికతను ఉపయోగించి మనం భవన నిర్మాణం చేసుకోవాలి. మరి సాంకేతికత కొత్తగా వచ్చినప్పుడు దాని రేట్లు కూడా ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. ఏదైతే కంప్యూటర్ మనం వచ్చినప్పుడు ఒక్కో కంప్యూటర్ రేటు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఉండేది. ఈరోజు అదే కంప్యూటర్ 20,000కు వస్తూ ఉంది. అంటే సాంకేతికను కొత్తగా వచ్చినప్పుడు ఆ సాంకేతికను మనం ఉపయోగించుకొని ప్రయోజనాలు పొందాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. అది కూడా నేను అడుగుతున్నాను అనుకోండి, ఇది కొంతమంది అనుకుంటున్నట్టుగా ప్రశ్నలాగా అనుకోండి. ఇంత ఖర్చు పెట్టి అంతంత టవర్లు, భవనాలు కట్టడం అవసరమా రాజధానికి అనుకుందాం. ప్రశ్న గుడిసెల్లో పెట్టుకోవచ్చు. అదే రాజధాని అనేది అండి ఏదో వీళ్ళు అనుకున్నట్టు ఏదో భవనాలు కాదండి, అది ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది. పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, అయ్యా రాజధానిని కేవలం పరిపాలన కోసం ఏర్పాటు చేయటం లేదు, పరిపాలన కోసం చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా రాజధాని నిర్మించేటువంటి అవకాశం లేదు. ఆ అవకాశం అదృష్టమో దురదృష్టమో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆ అవకాశాన్ని మనము ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి దోడ్పడే విధంగా మనం మలుచుకుందాము, ఒక అవకాశంగా మలుచుకుందాము. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించడానికి అమరావతి రాజధాని ఒక గ్రోత్ ఇంజన్ లాగా మనం వాడుకుందాము అనేటువంటి ఉద్దేశంతో నిర్మిస్తబడినటువంటి భవనాలండి అవి. ఎందుకంటే అనేక రకాలుగా ఇక్కడ మీరు అక్కడ ఎనర్జీ లెస్ ఎనర్జీ కన్జంప్షన్కు అనుగుణంగా ఉండేటువంటి భవనాలు నిర్మిస్తున్నారు. అమరావతి రాజధాని అనేది భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రీన్ అండ్ బ్లూ రాజధాని.
ఒక పర్యావరణ హితమైనటువంటి రాజధాని. అందుకనే ఇక్కడ నిర్మించే నిర్మాణాలన్నీ గ్రీన్ సర్టిఫికేట్ పొందినటువంటి భవనాలు. దానికి తగినంచి మామూలు భవనం నిర్మించేదానికంటే గ్రీన్ సర్టిఫికేట్ ని పొందిన నిర్మాణము కొద్దిగా ఎక్కువ ఉంటది. ఆ కొద్దిగా సుధాకర్ గారు ఒక్క నిమిషము. సత్యమూర్తి గారు నిజంగా కూడా జోక్ కాదు. కొంతమంది వీళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు లేదా వీళ్ళ తరఫున అడిగేవాళ్ళు, వీళ్ళంటే వైసీపీ అండ్ రాజధానికి ఇంత అవసరమా? రాజధాని అనేది అదో అంత టవర్లు ఉండాలా, అంతంత డిజైన్లు ఉండాలా, ఇప్పుడున్నాయి లేవా అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళకి నిజంగా కూడా ఏం చెప్పొచ్చు? అంటే వీళ్ళకి మీరు అన్నట్టు వీళ్ళు కూడా ఉండొచ్చు. బేసిక్ కాన్సెప్ట్ వీళ్ళకి అర్థం కావట్లేదో, లేదు అర్థం చేసుకునే జ్ఞానం లేదు వీ డోంట్ వాంట్ టు లిజన్ అని ఒక నిర్ణయం, పాలసీ డెసిషన్ తీసుకున్నారో తెలియదు. కానీ దే ఆర్ నాట్ లిజనింగ్ వాట్ గవర్నమెంట్ సేయింగ్. గవర్నమెంటు ప్రతిసారి కూడా ఈ వాళ్ళ పేపర్లో, వాళ్ళ టీవీలో వచ్చినప్పుడు, వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పుడు గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నది, అయ్యా ఇది అని. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ లిజనింగ్ ఇట్. ప్రతిసారి కూడా అమరావతి రాజధానికి ఇంత ఖర్చు అవుతుంది, 18,000 ఖర్చు అవుతుంది. ఎవడు చెప్పాడు? అక్కడ ఖర్చు అవుతుంది ఎంత? 6,000. కాంపోనెంట్స్ ఏంటి? ఆ కాంపోనెంట్స్కి ఎంత అవుతుంది? విచ్చలవిడిగా ఎవడు పడితే వాడు ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఇవ్వటానికి లేదు. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్డ్ రేట్స్ ప్రకారం ఇవ్వాల్సిందే. లేకపోతే ఆ మొత్తం ఆ టెండర్ తయారు చేసిన వాడు, లేకపోతే ఆ ఇంజనీరు, ఓకే చేసిన ఇంజనీరు, వాళ్ళందరూ పోతారు. వీళ్ళకి ఏమి తెలుసని వాళ్ళు ప్రతిదానికి అబ్జెక్షన్ చెప్తున్నారో అర్థం కాదు. అబ్జెక్షన్ కూడా శాస్త్రీయంగా, సశాస్త్రీయంగా వాళ్ళు గనక చెబుతూ ఉంటే ఎవరైనా వింటారు. అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పుకుంటూ ఇవన్నీ కూడా, అంటే ప్రతి ఆస్పెక్ట్లో కూడా అబద్ధాలే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే యువతల నుంచి క్లారిఫికేషన్ వస్తుంది, ప్రజలు మనల్ని ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు అనిపిస్తుంది నిజంగా కూడా ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, లేకపోతే ఏదన్నా ఫంక్షన్ చేసినప్పుడు, కొత్త ఇంటికైతే గుమ్మడికాయ, దిష్టి బొమ్మను కూడా పెడతారు, గుమ్మడికాయ పెడతారు. నాకు తెలిసి అమరావతి రాజధాని ఎంట్రీలో పోతే పైన 100 కోట్లు 200 కోట్లు పెద్ద దిష్టి బొమ్మను కూడా కట్టాలేమో. పైగా వీళ్ళ సూపర్ పడే ఏరియా చూసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుని ఇట్లా చూస్తుంటే కనపడే ఏరియా పెద్ద దిష్టి బొమ్మను ఒకదాన్ని. దిష్టి బొమ్మ అంటే అది ఏ బొమ్మ, ఎట్లా పెట్టాలో, లాఫింగ్ బుద్ధ లాంటిది. లాఫింగ్ బుద్ధ కాదు, కొమ్ములతో పెట్టాలి, లేకపోతే రాక్షసుడి దిష్టి బొమ్మలు ఎలాడిస్తారు. అట్లాంటిది ఒకటి పెట్టిస్తాను సుధాకర్ గారు. మీరు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పోతే పని వీళ్ళ ఏడుపు ఎలాగా ఉంటుంది, ఇంకో 200 కోట్లు అయితే పెద్ద దిష్టి బొమ్మ ఒకటి పెట్టించండి. అది కూడా విదేశీ టూరిస్టులు వచ్చి వాళ్ళు అనుకుంటారు ఇదేదో అనుకుంటారు, వాళ్ళకి దిష్టి బొమ్మ అని తెలియదుగా. ఇక్కడేదో సంథింగ్ అనుకుని వాళ్ళు టూరిజం కింద కొంత రెవెన్యూ కూడా వస్తుంది దానికి. కాబట్టి ఎనీవే ఇంకో ఇదేంటంటే అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అన్న పదానికి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లా. సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటే ఏమిటి? తప్పండి. అసలు ఆ టెర్మినాలజీ నామిన్క్లేచర్ లోనే తప్పుంది. తప్పుంది. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనాలి. అప్పుడు వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫై అవుతుంది, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఒక 15 days క్రితం అనుకుంటాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతిలో గజం 7,000 కూడా లేదు అన్నారు. ఈ మధ్య 10-15 days క్రితం. నేను ఉండేది తాడేపల్లిలోనే ఉంటున్నాను. తాడేపల్లిలోనే జగన్ ఇల్లు కూడా ఉండేది. సో ఆ ప్రకారం ఆస్పాస్ మీద దానికి అదే రేట్. నేనైతే ₹1,00,000 జగన్ గారి ఇంటికి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు ఉంది కదా, ఆయన మొత్తం ఆఫీస్ ఇల్లు కలిపి ల్యాండ్ గజం ₹1,00,000. గజానికి ₹1,00,000 చొప్పున. స్క్వేర్ ఫీట్ ఏమో ఇప్పుడు సజ్జల రామకృష్ణ 4,500 చొప్పున ఇస్తాం. అయ్యా ఇంకా బ్యారల్ లేదు.
గజం 7,000 కాకుండా వెంకటేశ్వర చెప్పినట్టు ₹1,00,000 ఆయన కొద్ది పెద్ద ఆయన నా లెవెల్లో అయితే లేదు, వాళ్ళు ఓకే అంటే మా సార్ని బతిమాలుకుని అందరం కలిసి దాన్ని పూలింగ్ లో చేశారు కదా, ఆ టైప్ లో పూల్ చేసి ఆయన ప్యాలెస్ ని మనం అందరం కొనడానికి సిద్ధంగా ₹1,00,000 గజం. ఈ ఛానల్ మీకేమైనా సోర్స్ ఉంటే మీడియేట్ చేయండి అందరు కలిసి. మన సుధాకర్ గారు లేకపోతే ఎందుకంటే సజ్జల రామకృష్ణ గారు రూతాను ఉంటాడు ఈ డిబేట్. రామకృష్ణ రెడ్డి గారు నమస్కారం. గజం ₹1,00,000 చొప్పున 4,500 SFT కన్స్ట్రక్షన్ చొప్పున సింగిల్ వర్డింగ్ అంతే అక్రాస్ ది టేబుల్ మీరు ఓకే అని అయితే మేము అందరం 100 మంది కలిసి ల్యాండ్ పూలింగ్ లేక ఫండ్ పూలింగ్ చేసుకుని ఫండ్ పూలింగ్ చేసుకుని అక్రాస్ తీసుకొచ్చి ముందు అడ్వాన్స్ ఇస్తాం, నీకు దండం పెడతాం, ఇప్పించిన ఆయన చెప్పండి. సో ఇక్కడ లేటెస్ట్ గా కడుతున్న దాంట్లో ఇంకా ఇంకేంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు దీంట్లో సార్ అదే మనం ఖర్చు ఎంత పెడుతున్నారని వాళ్ళు ఇది కదా గగ్గోలు పెట్టారు సార్. ఎందుకంటే మనం పెడుతున్న ఖర్చు తక్కువేనండి, చాలా తక్కువ. నేను అదే అంటున్నా, నేను ఒక చెప్తాను సార్ మీకు. అదే ఋషికొండలో మేము 34,000 పెడితే 18,000కి ఎలా కడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏప్రిల్ 1, 2 అనుకుంటాను నెల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పార్లమెంటు ఇది 970 కోట్లు ఉన్నాడు. ఆయనకి ఎవరిస్తారో రాసి ఇంతకుముందు ఆయన సోమయాజులు కొడుకు ఇచ్చేవాడు, ఇప్పుడు ఆయన ఇచ్చినవాడు తెలియదు కానీ కాస్త చూసి రాసి ఇవ్వండి అయ్యా. నవ్వులు పాలైపోతున్నాడు ఆయన. ఆయన మంచి అనే పాపం మీరే ఆయన నాశనం చేస్తుంటున్నారు. చూసి కనీసం గూగుల్లో కనపడతా కొత్త దీని ప్రకారం పార్లమెంటు 1,253 కోట్లు, ఆయన 970 కోట్లు అంటూ అలగ్గా చెప్పేస్తారు. తెలంగాణ సెక్రటరీ విషయంలో కూడా అదే వస్తున్నా 650 కోట్లకి తెలంగాణ సెక్రటరీ కట్టేశారంట. తెలంగాణ ఋషికొండ మాత్రం 370 కోట్లు చెప్తే 150 కోట్లు దాటలేదు. దానికి మాత్రం వాదిస్తాడు, దానికి మాత్రం తక్కువ అంట. అమరావతి మనం 6,985 స్క్వేర్ ఫీట్ చెప్పింది మొత్తం. ఋషికొండ ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు 35,000 రూపాయలు స్నానం చేయడానికి పెట్టుకున్న టబ్బు కాస్ట్ ఎంత విజయ్? ఒక్కొక్కటి మనకంత మనం చూసుకుని ఉండం అట్లాంటి చెప్తాడు సార్. ఇప్పుడు మాత్రం శరీరం ఏం చేస్తాడు లోపల ఉంటది కదా, టేబుల్ ఉంటుంది, అదొక టీవీ ఒకటి ఉంటుంది. 1,40,000 కక్కుసుకెళ్తే సముద్రం కనపడాలి, లేకపోతే రాదు సార్. ఇల్లు స్క్వేర్ ఫీట్ అంటాము. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తగా 5 బెడ్రూమ్ అంటూ వస్తున్నాయి, 6 బెడ్రూమ్ వస్తున్నాయి. 1,40,000 చదరపు అడుగుల్లో ఆయన ఋషికొండ కట్టుకుని ఏం చేస్తారు? 1,40,000 చదరపు అడుగులు అంటే 70 ఫ్లాట్లు. మన మామూలు ఫ్లాట్లు 70 ఫ్లాట్లు, ఆ ఫ్లాట్లో అర్ధగంట, ఈ ఫ్లాట్లో అర్ధగంట పెరుగుతూ ఉంటారా? లేకపోతే ఏం చేస్తారు? 500 కోట్లు ఇది కాకిచ్చిన లెక్క, నేను చెప్పిన లెక్క కాదు. ఆ లెక్క ప్రకారం 35,000 రూపాయలు, 35,714 ఋషికొండ యొక్క ఖర్చు. ఈయనేమంటే 4,000, 5,000 ఇప్పుడు ఈ 2,540 కోట్లు కేబినెట్ కేటాయించింది కూడా మొత్తం అన్ని భవనాలకు ఇందాక నేను చెప్పిన టవర్స్ అన్నిటి కలిపి సెక్రటరియట్ హెచ్ఓడి కార్యాలయం అన్నిట్లోని గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియము, కెనోపీ, స్కైలైట్, కాలం క్లాడింగ్, పివి ప్యానల్స్ అన్నిటికీ కలిపి 85 లక్షల స్క్వేర్ ఫీట్ల. ఎగ్జాక్ట్లీ దీనికి 85 లక్షల స్క్వేర్ ఫీట్లు 5 టవర్లు. సింపుల్ గా విద్యుత్ బేసిక్ ఉంటే విద్యుత్ మినిమం విద్యుత్ లేకుండా మొత్తం అది మినిమం కాస్ట్. అది మినిమం కాస్ట్. అది కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు జ్యుడిషియల్ రివ్యూ పెట్టుకోండి, మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకోండి, న్యాయ సమీక్ష పెట్టుకోండి. ఆయన పెట్టలేదుగా, రుషికొండ దానికి చేశాడా జ్యుడిషియల్ రివ్యూ? చేయలేదుగా. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఎవరన్నా వెళ్ళి చూస్తానంటేనే చూడనివ్వలేదు. అర్థం కట్టుగా ఏమంటారు గ్రీన్ మొత్తం ఈ పరదాలు కట్టారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ లెవెల్లో మాట్లాడి ఏదో సింపుల్ 7,000 రూపాయలు ఆయన చెప్పాడు. కనీసం మందడం ప్రాంతంలో ఈ రోజు సారు అక్కడ ఉన్న వాళ్ళే. సో ఆ ఏరియాలో 30,000కి ఏమన్నా ఇస్తే చాలు. నేను ఏమంటే ₹1,00,000 కుడిపోను, 30,000 కానీ గజం మందడం ప్రాంతంలో 30,000 గజం ఇస్తే నేనే పోయి కొనుక్కుంటా. సపోజ్ లోన్ వస్తుంది, లోన్ తీసుకున్నా కొనుక్కుంటా, నాకు వచ్చిన ఇది కొనుక్కోవాలి ఉంది కదా అక్కడ. సో కనీసం 40,000-50,000 ఈరోజు చేస్తుంది అక్కడ. ఆ ప్రకారం గవర్నమెంట్ దగ్గర
5,000 ఎకరాలు మినిమం ఉంది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆ ప్రకారం కనీసం 1,00,000 కోట్లు అక్కడే ఉంది. ఇంకోటి ఏమంటే ఉచికమంటే ఆయన చెప్పాడని చెప్పి వైసీపీ వాళ్ళు అందరూ ఆలోచించి మారుతారు, బుర్రలు పెట్టుకొని మారుతారు, 2,00,000 కోట్లు ఉంటారు. ఈ అమ్మ 2 లక్షలు సారీ అసలు ఇప్పుడు అంతకుముందు తీసుకుంది 33,000 ఎకరాలు, ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్, ఇప్పుడు 16,000. పోనీ వాళ్ళు చెప్పినట్టుగా ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 1,00,000 కోట్లే కదా. 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటారు, పెద్ద వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందా, లేకపోతే ఇంకోటి ఇచ్చిందా, ఎవరు KPMG ఇచ్చిందా, డెలాయిట్ ఇచ్చారా, ఎవరిచ్చారు నీకు 2 కోట్ల రూపాయలు అని చెప్పి, 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పి, సారీ 2 lakh crores అని చెప్పి? గవర్నమెంట్ దగ్గర 5,000 నుంచి 8,000 ఎకరాల ల్యాండ్ ఉంది. కనీసం 40-50 థౌసండ్స్ ఎవరికన్నా ఏమంటే ఇచ్చేస్తే దాన్ని బయట దొంగకి ఇచ్చినా పోతుంది. 1,00,000 కోట్లు ల్యాండ్ పెట్టుకొని 50,000 కోట్లు ఇందాక స్టార్ట్ చెప్పేట్టు సెంట్రల్ గవర్నమెంట్ మేము కడతాము, ఇట్స్ గ్రాండ్, తీర్చక్కర్లేని అప్పు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఆ అప్పును కూడా తీసుకొచ్చి మార్కెట్ బారోయింగ్స్లో కలిపేసి 4,00,000 కోట్ల అప్పు, 3,00,000 కోట్ల అప్పు అని చెప్తుంటే కదా, తప్పు కదా. మామూలుగా మనం కారులో వెళ్ళేటప్పుడైనా, ట్రైన్లో వెళ్ళేటప్పుడైనా, బస్సులో వెళ్ళేటప్పుడైనా, చివరికి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా బయటికి విండో పక్కన కూర్చొని ఏం కనపడతాయని చూడాలనుకుంటాం. అట్లాగే ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఎవడైనా గుడిసె కట్టుకునేవాడు గుడిసె వేసుకుంటాడు, వాడి కెపాసిటీ తగ్గట్టు. ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకుంటాడు, కొంచెం బాగా కట్టుకునేవాడు బాగా ఎలివేషన్ బాగా చేసుకుంటాడు, నలుగురు చూసి అబ్బాయి ఇల్లు భలే ఉంది అనుకోవాలని. ఈయన కోట్లు 100,000 కోట్లు ఖర్చు పెట్టి కడతాడు, పరదాలు కడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు బయటికి కనపడుతుందా? సుధాకర్ గారు ఏమన్నా బయట కనపడుద్దా? దగ్గరికి వెళ్ళి చూసిన పెట్టాడుగా ఐరన్ తో చేసిన గ్రిల్ కాదు. ఒక్క నిమిషం దాదాపు 56 కోట్లు అంతంత ఎత్తున ఆకుపచ్చ కలర్ వేసి ఐరన్ పెట్టేశాడు ఇల్లు కనపడకుండా. ఎన్ని కోట్లు పెట్టి కట్టారు? రేపు అక్కడ నిజంగా కూడా గవర్నమెంట్ మళ్ళీ వచ్చి రుచికొండ నెల దానికి కూడా పరదాలు కట్టేవాడు ఎవరికి కనపడకుండా. ఈయన బస్సులో వెళ్తా, కారులో వెళ్తా, మనమేమో బయటకు చూడాలనుకుంటారు కనపడతారని. ఆయన మొట్టు అటు ఇటు పరదాలు కట్టుకున్నాడు. ఈ పరదాల మనిషికి, ఈ సలహాదారులకి ఎందుకు వీటి మీద దృష్టి పడిందో నాకు అర్థం కావట్లా. ఇది ఇంకొంచెం డీప్ గా చర్చిద్దాం. తర్వాత ఈ కోతల మీద, రాతల మీద గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? దీనికి ప్రభుత్వ పరంగా కౌంటర్ ఇవ్వరు, మంత్రులు మాట్లాడరు. తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే డిబేట్కి వచ్చి మాట్లాడతారు కానీ వాళ్ళు బయట మాట్లాడరు. ఏంటి మరి ఇది జనంలోకి వెళ్లకుండా? ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను కదా, ఈ రకంగా వీళ్ళు ఎందుకు అమరావతి అందంగా ఉండకూడదు అనుకుంటున్నారా, లేకపోతే ఎలివేషన్ ఉండకూడదు అనుకుంటున్నారా, లేకపోతే అసలు భవనాలే అవసరం లేదు, ఏదో గుడిసెల్లో ఉంటే సరిపోద్ది కదా అనుకుంటున్నారా? ఎట్లా అమరావతి వద్దనుకుంటున్నారు? అందులో 2 ఆలోచన లేదు. అమరావతి వద్దనుకుంటారు. నిన్న కూడా అన్నాడు కదా, వారిలో నిన్న ప్రెస్ మీట్ లో భ్రమరావతి అన్నాడు. నాకు ఒక్కసారి తెలకపల్లి రవి గారు గుర్తొచ్చాడు. ఆయన స్టార్టింగ్ లో బుక్ రాశారు కదా భ్రమరావతి అని. ఆయన ఇప్పుడు ఈయన అంటాడు భ్రమరావతి అని. సరే, అప్పుడు ఆయన తెలకపల్లి రవి గారు ఏ ఉద్దేశంతో రాశారు ఏంటి, నేను ఆ డీటెయిల్స్ లోకి ఇప్పుడు వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. అప్పుడు అమరావతి ఇంకా బడ్డింగ్ స్టేజ్ లో ఉంది, ఆలోచనల ప్రక్రియలో ఉండగానే రాశాడు ఆయన. ఇప్పుడు అంతా అయిపోయినా ఈయన భ్రమరావతి అన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఒక పక్క భ్రమరావతి అని ఈయన అంటాడు. ఆ మాజీ మంత్రి విడుదల రజనీ గారే మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ దోపిడీకి వ్యతిరేకంగా సన్నాయి నొక్కలు నొక్కుతారు ఆమె. ఏందండి వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళు అమరావతి కడితే కట్టుకొని బయటికి కనపడకుండా పరదాలు కట్టుకోండి అని చెప్పదలుచుకున్నారా? పోనీ ఎవరు కాదన్నా అవునన్నా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధాని మీద పూర్తి కక్ష ఉన్నది. దీనిని నాశనం చేయటానికి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు 2019 నుంచి 2024 దాకా చేయటం జరిగింది. దాంట్లోనే అసలు ఎవరు కూడా మాకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కావాలని బయట ప్రజానీకం ఎప్పుడూ అడగలేదండి. మా గ్రామాలలో మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే వాళ్ళని అదిరించి బెదిరించి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఎకనామిక్ జోన్గా, ఇండస్ట్రియల్ ఏరియాగా, ఉద్యోగ కల్పనకు తోడ్పడేటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి R5 జోన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఒక పెద్ద పండగలాగా చేసి పట్టాలు ఇచ్చాడు.
పట్టాలు ఇచ్చిన తర్వాత కోర్టు స్పష్టంగా చెప్పింది, అయ్యా మీకు కన్స్ట్రక్షన్ చేయాలన్నా రేపొద్దున ఇది కనుక పూర్తిగా విరుద్ధంగా ఉంటే మీకు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు సామాన్య ప్రజల్ని మోసం చేశాడు ఎలక్షన్ల ముందు. కానీ కోర్టు ఈరోజు ఏం చేసింది, పూర్తిగా దానిని R5 జోన్ అనేది అనైతికం అని చెప్పడం జరిగింది. అంటే ప్రజల్ని మోసం చేయడానికి, ముఖ్యంగా పేద ప్రజల్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో. ఇక్కడ అమరావతి రాజధాని అనేది పేదల జీవితాలలో వెలుగులు నింపడానికి ఉపయోగపడేటువంటి రాజధాని. ఏ విధంగా అంటే ఈరోజు రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉంటారు. అసలు రాజధాని నిర్మాణంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమితో కూడా కలిపినటువంటి 50,000 ఎకరాలు అనే దాంట్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి 15 ఎకరాల భూమి ఎక్కడా కూడా 1 ఎకరం భూమి ఒక చోట లేదు. అవన్నీ కూడా కొండలు, గుట్టలు, రోడ్లు, చెరువుల రూపంలో ఉన్నటువంటి భూమి. మరి ఈ 55,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవ్వట్లేదండి. 50,000 ఎకరాలకి దీంట్లో దాదాపు కొన్ని కోట్ల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటివి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటివి, అదేవిధంగా ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ చెందినటువంటి భవనాలు. ఆ భవనాల నిర్మాణాన్ని కూడా ఈ ఎకరాల అభివృద్ధిలో కలపడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించటం. అదేవిధంగా ప్రతి ఒక్క విషయానికి కూడా, ఎందుకంటే రాజధాని మీద ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు అక్కసు. ఒకసారి చట్టబద్ధత గురించి భారతదేశ పార్లమెంటులో చర్చ జరుగుతుంటే ఏదైనా ఒక బాధ్యత గల నాయకుడు ప్రజల మంచి గురించి ఆలోచించేవాడు దాంట్లో ఉన్నటువంటి లోపాలేంటి అవన్నీ చెబుతా ఉంటాడు. ఆ చట్టబద్ధత గురించి ప్రజలు ఎక్కడ తెలుసుకుంటారో, టీవీల్లో ఎక్కడ లైవ్ ప్రోగ్రాంలు చూస్తారో అనే ఒక భయంతో ఆ రోజు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఏది వస్తే అది చెప్పినటువంటి ప్రకటన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఈ రాజధాని నాశనం అవ్వాలి, ఈ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు కూడా మేము ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకి అర్రులు దాచి ఉండాలి, మేము వాళ్ళకి పప్పు బెల్లాలు పంచి మేము ఈ యొక్క రాష్ట్ర సంపదనంతా దోచుకోవాలి. ఈ యొక్క పద్ధతుల్లోనే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఉంది, వైసీపీ వైఖరి ఉంది. అది ఎక్కడ ప్రజలు అభివృద్ధి చెందితే, ప్రజలకు వాస్తవాలు తెలియజేయబడితే ప్రజలందరూ కూడా ఇంకా పెద్ద స్థాయిలో తిరస్కరించబడి రాజకీయ భవిష్యత్తు మనకి ఉండదు అనేటువంటి ఆలోచనతో ఇటువంటి గాలి వార్తల్ని, తప్పుడు వార్తల్ని వండి వార్చటం నిత్యకృత్యం అయిపోయింది సాక్షిలో, సాక్షి ఛానల్లో. 2018లో ఎంత అన్నారు వీళ్ళు, ఒక్క నిమిషం సార్, 2018లో టెండర్లు పిలిచారు. అప్పుడు 4,350 రూపాయల చొప్పున షాపూర్జీ పల్లంజీ కంపెనీకి, L&Tకి అప్పుడు పనులు అప్పగించారు 2018లో. ఇప్పుడేమో 18,000 అయ్యింది అనేది మీదే చెప్తున్నారు. కానీ 18,000 అయ్యింది అని ఎస్కలేట్ చేసినట్టు వీళ్ళే పెంచేశారు. సార్ గవర్నమెంట్ ఎంతకి ఇచ్చింది ఏంటి అనేది ఇప్పుడు దాకా మనం మాట్లాడాము, ఎందుకు ఇచ్చింది అనేది కూడా మాట్లాడాము. ఇక్కడ చిన్న సింపుల్, ఈయనకు సిమెంట్ కంపెనీ ఉంది, ఈయన బినామీలకి సిమెంట్ ఉంది. 2018లో 290 నుంచి 300 రూపాయలు ఉంది సిమెంట్ బ్యాగ్. 2018లో 290 నుంచి 300 రూపాయలు ఉంది సిమెంట్ బ్యాగ్. అది 2024కి వచ్చేసరికి 400 నుంచి 420 రూపాయలు పెరిగింది. అంటే సుమారుగా 100 రూపాయలు పైనే పెరిగింది ఒక్క సిమెంట్ కట్ట. ఈ సిమెంట్ కట్టకు వచ్చేసరికి క్వాంటిటీ కాంక్రీట్లో అయితే M20 గ్రేడ్ సిమెంటు 1 క్యూబిక్ మీటర్కి 400 కిలోలు పడుతుందంట, 8 బ్యాగులు 1 క్యూబిక్ మీటర్కి కాంక్రీట్లో. అలాగే బ్రిక్ వర్క్ అయితే 1 క్యూబిక్ మీటర్కి 1.5 బ్యాగ్ పడుతుంది, సిమెంట్ సంచి పడుతుందంట. ప్లాస్టరింగ్కి 12 mm థిక్నెస్ ప్లాస్టరింగ్కి 1 క్యూబిక్ మీటర్కి 0.2 బ్యాగ్స్ పడతాయి ప్లాస్టరింగ్కి. అలాగే 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కన్స్ట్రక్షన్కి, ఎంత చిన్నది 1000 స్క్వేర్ ఫీట్ అంటే మామూలుడికైతే ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బాత్రూమ్
ఆయన ఉండే బాత్రూమ్ సైజ్ మినిమం ఉంటుందేమో 1000 ఇంకా స్క్వేర్ ఎక్కువే ఉంటుంది. మినిమం అంటున్నాను సార్, అందుకే మినిమం అది పాలరాయి ఆ రాయి ఈ రాయి ఎత్తర సరే అది పక్కన పెట్టి 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ ఫౌండేషన్కే 150 నుంచి 200 కట్ల సిమెంట్ పట్టుద్ది ఒక సామాన్యుడు కట్టుకునే దీనికి. ఆర్సీసీ స్లాబ్కి 98 నుంచి 103 సంచులు పట్టుద్ది. బ్రిక్ వర్క్కి 150 నుంచి 200 బ్యాగులు పట్టుద్ది. టోటల్గా 500 సుమారుగా 500 సంచులు పడుతుంది. 500 సంచులు నువ్వు 2018లో 300 రూపాయలు ఉన్న సిమెంట్ బ్యాగు ఇప్పుడు 424లో, అది కూడా ఇప్పుడు 26 మధ్యలో ఉన్నాం మనం. అంటే ఇప్పుడు ఇంకా దాటి ఉంటుంది పెరిగిన రేట్లు ఈ యుద్ధం వల్ల వీటి వల్ల. ఇన్ని పెట్టుకొని రేటు పెంచొద్దు, నువ్వు అప్పుడు ఎలా ఇచ్చావు రావును, నువ్వు ఆపకుండా ఉండాల్సింది అమరావతి. నువ్వు 5 ఏళ్ళు ఆపకుండా ఉంటే అదే రేట్లో వెళ్ళిపోయేది కదా ఫ్రీ బ్రహ్మాండంగా. అసలు నీకు ఇంకా నువ్వు అమరావతి ఆపకుండా నువ్వు గవర్నమెంట్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఉంటే ఇంకేమైనా అమరావతిలో తప్పులు జరుగుంటే కన్స్ట్రక్షన్ అవి కూడా వెలికి తీసే పని. బుద్ధి తక్కువ ఆపి ఇప్పుడు ఈ కోతలు ఎందుకు? అదే కదా విజయ్ మీరు చెప్తున్నారు. ఏం లేదు సార్, అమరావతి 6,985 రూపాయలు 6985 వాళ్ళు 4,000గా ఇస్తామని నాకు తెలుసు. రాశారు వాళ్ళు పేపర్లో. ముందు ఇచ్చింది వస్తాను. మీరు చెప్పిన ప్రకారం నేను చెప్పిన ప్రకారం మ్యాచ్ అవుతున్నా లేవా? 2017-18లో 4,300 చేంజ్కి మీరు ఇప్పుడు చెప్పిన ఎక్స్టెన్షన్ ఆఫ్ రేట్స్ బేస్ చేసుకొని 6,985 రూపాయలు. ఇప్పుడు తెలంగాణ చెందినంత 6,500 రూపాయలు. అంటే ఆంధ్రాకి తెలంగాణ పక్క స్టేట్స్ రెండు సేమ్గానే ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది? 21-22లోదండి విజయ్ కుమార్ గారు. సార్ తెలంగాణ బిల్డింగ్ కట్టింది అది సెక్రటేరియట్ 26 5 ఏళ్ళు తేడా ఇంకా ఎక్కువైంది. సో ఈ 18,000 14,000 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఇచ్చారు? వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిందా? కేపీఎంజీ ఇచ్చిందా? వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ సాక్షి వాల్యుయేషన్ కోసం ఎవరన్నా తీసుకున్నారు కదా, అట్లా ఏమైనా తెచ్చుకున్నారా? ఎక్కడి నుంచి? మేము స్పష్టంగా చెప్తున్నాం 6,985 రూపాయలు. ఇది యాక్చువల్. సరే, పాయింట్ 1. పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగానే వచ్చారు కదా, అంటే ప్లాన్ బి అనుకుందాం. ఆయన దృష్టిలో ప్లాన్ బి కానీ తెలంగాణలో ఒక సామెత ఉంది, ముక్కును ఎలక రాచి కేసీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తప్పైతేనే కదా ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. అంటే ఆయన ఇంతకుముందు 3 రాజధానులు తప్పు చేసినట్టే కదా, అమరావతిని ఏడిపించినట్టే కదా, 5 సంవత్సరాల పాటు మీరు చెప్పినట్టు అమరావతిని ఆపేస్తున్నారు, శ్మశానం చేసినట్టే కదా. సారీ చెప్పాలి కదా, ముక్కు నేలకు రా సారీ చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? మళ్ళా ఇంకో తగిన అంటే నీ ఇష్టం వచ్చిన రోజుకో మాట చెప్తుంటే మేము పోతుండేదా, మేము మాట్లాడుతుండేదా? అంటే నీకు ఎంతసేపటికి ఏ విధంగా సరే ఈ 5 సంవత్సరాలు కూడా అది జరగనీయకుండా చేస్తే నీకు దింపుడుకలు నువ్వు వచ్చేస్తావు, మళ్ళీ నేను వైజాగ్. నాకు అర్థమవుతుంది మరి సత్యమూర్తి గారు, ఈ మనం ఎంత అరిచినా గీ పెట్టినా కింద పడి గిలగల కొట్టుకున్నా ఇది ఆగేది కాదు అని అర్థమైపోయింది. ఎందుకంటే గెజిట్ అయిపోయింది, రాష్ట్రపతి దీంట్లో కూడా వచ్చేసింది కాబట్టి. అందుకని అవినీతి ముద్రేద్దాం. ఇంకా అవినీతి 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 అని పదే అంటే జనం 10% అన్నా 5% అన్నా 1% అన్నా నమ్మకపోతారా అని ఈ లైన్ ఈ స్టాండ్ తీసుకున్నారు అనుకోవాలా సత్యమూర్తి గారు? వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అదేనండి. అంటే దీన్ని ఎటు ఆపటం సాధ్యం కాదు, దీన్ని మనం ఇంకేమీ చెయ్యలేము అన్న ఉద్దేశంతో ఈ అవినీతి ముద్ర వేద్దాము, అవినీతి ముద్ర వేసి దీన్ని ఏదైనా చంపడానికి ప్రయత్నం చేద్దామనే దీంట్లోకి వచ్చేసారు వీళ్ళు. అందుకనే ఈ ముసుగు మేధావులందరినీ తీసుకొచ్చి దించుతున్నారు. ఆ మేధావి ఒక అతను అడుగుతాడండి, రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు రాజధాని లేదేంటి అంటాడు. అడ్డం పడేది నువ్వే కదరా బాబు, 5 ఏళ్ళు అడ్డం పడుకున్నావు కదా. పేరు చెప్పచ్చా? పేరు అందరూ ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన మేధావులందరూ ఇదే మాట. ఒక మీటింగ్ పెట్టారా? మీటింగ్ పెట్టారు అనంతపూర్లో. మీటింగ్ పెట్టి అందరు మేధావులందరూ ఇదే. నువ్వు ఇప్పటి వరకు ఏంటి? అసలు ఇంకొక ఆయన చెప్తాడు, ఈ చేస్తున్న ఈ అప్పులు ఇవన్నీ చూస్తే అమరావతి అనే ఊబి నుంచి మనం బయటికి రాగలుగుతామా అంటాడు. అమరావతి ఊబి కాదు, అది అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. ఆల్రెడీ వాళ్ళు ఏ ఊబిలో ఉన్నారో ఆ ఊబి నుంచి బయటికి లాగేది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా దాన్ని డెవలప్ చేసుకుందాము అన్న యాంగిల్లో వెళ్తూ ఉంటే
దాని మీద విషం జల్లి బురద జల్లి చంద్రబాబు నాయుడు చేసిన మహాపాపం అమరావతి అంటాడు ఇంకొకడు. వీళ్ళకి ఏం చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, ఎట్లా చెప్పాలి? సరే. ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్నటి వరకు అమరావతిని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అందులో వెళ్ళి పార్టిసిపేట్ చేసి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారాలా? రాష్ట్ర రాజధాని కట్టుకునే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఇంత నీచంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటే ఎట్లా? పేటీఎం రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది కదా పేటీఎంకి లైసెన్స్ రేటింగ్, వేరే రూట్ ఏమైనా తీసుకున్నారేమోలే. ఎనీవే ఆయన చేయడం ఇంకోటి చేస్తే ఒప్పుకోడు. అంటే ఇప్పుడు ఇంకా పేటీఎం కాబట్టి ఇంకో ఛానల్ ద్వారా పడుతూ ఉంటాయి కదా. వాళ్ళకి ఇష్టం కదా పేటీఎం అంటే. వేరే ఛానల్ ద్వారా వస్తాయిలేండి. అది నాకు తెలియదులేండి, మీకు తెలిసి ఉండొచ్చు. అంటే గ్యారంటీగా, లేకపోతే ఇట్లా ఎందుకు మాట్లాడతారండి? ఇట్లా అడ్డంగా మాట్లాడుతున్నారంటే అని అర్థం అది కదా. అది నేను అనలేను, నేనేట అంటాను, మీరంటే అనుకోలేము. నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, లేకుండా నేను ఎవరి మీద అలాంటి నింద వేయలేను నేను. ఖచ్చితంగా వాళ్ళైతే అంటే పేటీఎం బ్యాచ్ అనే పదానికి మాత్రం వాళ్ళు సంపూర్ణ న్యాయం చేస్తూ ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే ఇంత అడ్డగోలు వాదనలు వినిపించే అవకాశం లేదు. నేను చెప్తున్న పాయింట్ అది. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీకు బెనిఫిట్ వస్తున్నది అని అర్థం. సరే చూద్దాం మరి ఏంటో వాళ్ళు ఏం చెప్తారు తర్వాత. సచివత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, విజయ్ కుమార్ గారు, సుధాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు లోకేష్ చేతుల్లోకి వెళుతున్న తెలుగుదేశం పగ్గాలు ఎటు తీసుకెళ్తాయి పార్టీని, తెలుగుదేశం పార్టీని వాళ్ళ తాతగారి దూకుడు, వాళ్ళ నాన్నగారి చతురత, చాణక్యం, ఈ రెండిటిని మేళవించి లోకేష్ తీసుకెళ్ళగలడా? అందరి చేత అంటే రాజకీయ ప్రత్యర్థుల చేత, లేకపోతే తానంటే గిట్టని వాళ్ళ చేత, సోషల్ మీడియా ట్రోల్స్లో పప్పు అనిపించుకున్న లోకేష్ పార్టీ నాయకుడిగా నిప్పు అని నిరూపించుకోగలడా అనేది ఈ వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా ఎండి రాధాకృష్ణ గారు విశ్లేషిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత ప్రసారం అవుతుంది, తప్పక చూడండి. ఇది ఇవాల్టి డిబేట్. మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో కలుద్దాం. థ్యాంక్ యూ, గుడ్ నైట్.